సహస్రలింగార్చనలు మహాలింగార్చనలు చేసుకోవడానికి మట్టితోటి శివలింగాలను సులభంగా తయారు చేసిన మౌల్డ్ చూడండి ఎలా ఉందో. ఇది 3 ముక్కలుగా ఉంటుంది. ఈ 3 ముక్కల్ని ఇగో ఇలా పెట్టి నట్స్ అండ్ బోల్ట్స్ పెట్టేసి బిగించేసి దాంట్లో నల్లని మట్టిని ముందే శుభ్రంగా చేసుకుని బంకమట్టిని దాన్ని ఉండలా చుట్టి దాంట్లో నొక్కేసి మేకుతోటి కొద్దిగా కొట్టేస్తే లోపలికి దిగిపోతుంది అన్నమాట చివరిదాకాను. ఆ తర్వాత విప్పేసి తీసుకోవచ్చు. ఇలా ఒక ట్రిప్లో 20 శివలింగాలను తయారు చేసుకోవచ్చు అనమాట. మామూలుగానే ఈ నా శివనామం ఓం నమః శివాయ అంటూను లేక నమ్మకచమకాలను పారాయణ చేసుకుంటూ కూడా ఇవి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మామూలుగా అయితే అందరూ మట్టిని ఉండలుగా చేసి ఆ ఉండలను పేర్చుకుంటూ ఉంటారు ఎప్పుడూ. ఎందుకంటే 1000 లింగాలు అవి తయారు చేయడం కష్టం కాబట్టి ఇలా చేస్తే ఏమవుతుందంటే 1000 శివలింగాలు అందంగా మట్టితోటి తయారై వస్తాయన్నమాట. ఒకసారి చూడండి, ఇగో ఇలా పెట్టేసి అంటే ముందు కడ్డీలో మట్టిని తయారు చేసుకుని దాన్ని దీంట్లో ముక్కలు తోసేసి అయిపోయిన తర్వాత మేకుతో కొద్దిగా కొట్టేసి మళ్ళీ ఖాళీ వస్తుంది. ఆ ఖాళీని మళ్ళీ మిగిలిన మట్టితో నింపేసి ఆ పై నుండి పోయిందని అంతటిని ఒక రేకులాంటి దాంతో గోకేసి అప్పుడు విప్పేసి తీసేయడం అనమాట. చూడండి, మెల్లిగా చివరి దాకా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. అదిగో ఇలాగా చిన్న అవి మట్టి లోపల పెట్టేసిన తర్వాత ఒక చిన్న ఊచ ముక్క తీసుకుని అంటే మేకుని తిరగేసి పెట్టుకున్నారు. మెల్లిమెల్లిగా ఇలా కొడితే ఆ మట్టి చివరి దాకా దిగిపోతుంది అనమాట. ఆ దిగిపోయిన తర్వాత మళ్ళీ పైన వచ్చిన ఈ రంధ్రాల్లో వచ్చిన ఖాళీలు ఉన్నాయి కదా, ఆ ఖాళీలోకి మళ్ళీ మట్టిని నింపేసి అయిపోయాక శుభ్రంగా దాన్ని ఆ పైన ఎక్స్ట్రాగా ఉన్న మట్టిని అంతటిని కూడా ఒక దీంతో ఒక రేకులాంటి దాంతో తీసేసి అప్పుడు అది విప్పేసినట్లయితే ఒక్కొక్క శివలింగాన్ని బయటికి తీయచ్చు అనమాట. చూడండి, అదిగో దాంతో మట్టి పైన ఎక్స్ట్రాగా ఉన్న మట్టి మొత్తాన్ని అలా తీసేస్తున్నారు అనమాట. తీసేసి చూడండి, ఇది శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి నాటి కోసం మా 3వ అన్నయ్య గారి ఇంట్లో అంటే రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామగ్రహంలోని మా 3వ అన్నయ్య గారి ఇంట్లో చేయబోయే సహస్రలింగార్చన లింగోద్భవ కాలానికి అంటే రాత్రంతా ఉంటుంది. ఇది దానికోసం చేసుకుంటున్న విషయం అనమాట. అంటే మామూలు ప్రతి సంవత్సరం ఇక్కడ మా 3వ అన్నయ్య గారి ఇంట్లో మేము మొత్తం మా కొంపలవారి కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడే చేసుకుంటాము. 6 అన్నదమ్ములు 6 అక్కచెల్లెలకు సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడే చేసుకోవడం అనేది జరుగుతుంది సామూహికంగాను. అందులో భాగంగా చేస్తున్నాం అనమాట. అయ్యో చూసారా, ఈ విధంగా వాటిని ఓపెన్ చేసిన తర్వాత లింగాలన్నింటినీ కూడా అదిగో ఇలా తీసిస్తే శివలింగాలు చూడండి అందంగా వచ్చేస్తాయి. వీటిని సహస్రలింగాలు గాను మహాలింగాలు గాను ఆవరణాల్లో చక్కగా పేర్చుకొచ్చాడు. మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారంటే వీటిని ఉండల్లా తయారు చేసి గోళాకారంలో ఉన్న వాటిని వాడుతున్నాం. ఇప్పుడు ఇలా చేయడం వల్ల అంటే శివలింగాకారాలతోటే వీటన్నిటిని తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ దీంట్లో ఉన్నది. సర్వం శివమయం జగత్. ఓం నమః శివాయ.